హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇంకొక స్టోరీ టైం వీడియో, ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద. జూన్ 21, 2023 నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డే. ఎందుకంటే ఆ రోజే నా ఎర్నింగ్స్ తోటి నా ఫస్ట్ కార్ని కొనుక్కున్నాను. అదే ఈ టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్. ఈ కార్ కొనడం వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని ఇన్సల్ట్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ కూడా చేశాను. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ దాంతోపాటు ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, నేను తీసుకున్న ఫైనాన్స్ కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, నాకు మంత్లీ ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫైనలీ ఈ కార్ కొని ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది కాబట్టి నాకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ కి కూడా డీటెయిల్ ఆన్సర్ ఈ వీడియోలో ఇస్తాను. సో లెట్స్ బిగిన్ వన్ దట్ ఈ స్టోరీ టైమ్ పార్ట్ 2. సో నేను మే 2023లో ఆస్టిన్కి రీలొకేట్ అయ్యాను. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అంత స్ట్రాంగ్గా ఏమి ఉండదు. సో అప్పుడు కార్ తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ టెస్లా నా ఫస్ట్ చాయిస్ కార్ అయితే కాదు. నేను ముందు టొయోటా RAV4 కానీ, లేదంటే హోండా CR-V కానీ, లేదంటే హ్యుండై ట్యూసాన్ కానీ తీసుకుందాం అనుకున్నాను. టిపికల్ ఫ్యామిలీ పర్సన్ కార్స్ అవి. అండ్ నాకైతే ఫ్యామిలీ కూడా లేదు యూఎస్లో. బట్ నేనేంటంటే కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచించాను. అండ్ టొయోటా కానీ, హోండా కానీ, హ్యుండై కానీ ఈ బ్రాండ్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం లాంగ్ లాస్టింగ్ గాను ఉంటాయి అండ్ ఆల్సో కొంచెం రిలయబుల్ గా ఉంటాయి అనేది నాకు అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ ఈ కార్స్ అనుకున్నాను. సో RAV4 లో కానీ, CR-Vలో కానీ, ట్యూసాన్ లో కానీ నాకు కావాల్సినటువంటి ఫీచర్స్ వాటి టాప్ ట్రిమ్స్ లోనే అవైలబుల్ ఉందన్నమాట. సో కాస్ట్ ఆ మూడిది ఆల్మోస్ట్ 40,000 వరకు ఉంది నాకు కావాల్సినటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి ట్రిమ్స్ లో. అంటే మళ్ళీ ఫీచర్స్ అంటే ఏవో అనుకోకండి, ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ అండ్ హీటెడ్ స్టీరింగ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హీటెడ్ సీట్స్, ఇలాంటి ఫీచర్స్ అన్నమాట. నాకేమనిపించిందంటే ఈ ఫీచర్స్ ఉంటే హాట్ వెదర్ ఆర్ కోల్డ్ వెదర్ ఏ స్టేట్ లో అయినా కొద్దిగా సర్వైవ్ అవ్వడం ఈజీ అనిపించింది. కానీ ఈ ఫీచర్స్ అన్ని కూడా టాప్ లెవెల్ ట్రిమ్స్ లోనే ఉన్నాయి ఈ మోడల్స్ లో. సో నేను అప్పుడు అనుకున్నాను చూద్దాం, ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేను ఈ 3 మోడల్స్ మైండ్ లో పెట్టుకొని ఇంకా చూద్దాము, డీలర్షిప్స్ కి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ అలా చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో అవైలబిలిటీ కూడా ఆ టైంలో చాలా తక్కువ ఉండింది. అవైలబిలిటీ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే అప్పుడు ఒక చిప్ షార్టేజ్ నడుస్తుంది వరల్డ్ వైడ్ గా. సో మన కార్స్ లో ఉండే ఏదైతే సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయో వాటిలో కొన్ని కాంపోనెంట్స్ రష్యా ఇంకా యుక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారనమాట ఈ మ్యానుఫ్యాక్చరర్స్. సో అప్పుడు రష్యా ఇంకా యుక్రెయిన్ మధ్యలో ఒక వార్ నడుస్తుంది కాబట్టి ఈ కాంపోనెంట్స్ షార్టేజ్ ఉండింది. సో ఆ విధంగా చిప్ షార్టేజ్ కూడా వచ్చింది అనమాట. సో కార్స్ ఎక్కువ అవైలబుల్ లేవు అండ్ ఇది యుఎస్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూే ఆ టైంలో. అయితే ఈ సిచ్యువేషన్ ని ఇక్కడ లోకల్ గా ఉండే డీలర్స్ చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 40,000 మనము కార్ కాస్ట్ అనుకుంటే వీళ్ళు డీలర్షిప్ ప్యాకేజ్ అని ఇంకొకటి యాడ్ చేసి దాని ప్రైస్ ఒక 5,000 to 7,000 మధ్యలో పెట్టేసి అది మ్యాండేటరీగా తీసుకోవాలని ఒక రూల్ పెట్టేసుకున్నారు. అండ్ ఇది ఆల్మోస్ట్ అందరు డీలర్స్ చేశారు. కొంతమంది 5,000 వరకు యాడ్ చేస్తే కొంతమంది 7,000 వరకు వెళ్ళారు. అండ్ కొంతమంది డీలర్స్ 8,000 నుంచి 10,000 వరకు కూడా అడిషనల్ గా ఛార్జ్ చేసేవాళ్ళంట. అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ కాలేదు బట్ ఫ్రెండ్స్ చెప్పారు. అండ్ ఈ డీలర్షిప్ ప్యాకేజ్ లో కూడా ఏముండేవి, ఆ మ్యాట్స్, ఆల్ సీజన్ మ్యాట్స్ కానీ, ఎమర్జెన్సీ కిట్ కానీ, లేదంటే డోర్ ప్రొటెక్టర్స్, విండో ప్రొటెక్టర్స్, ఈ మిర్రర్స్ ప్రొటెక్టర్స్, ఇవన్నీ ఉండేవి. అవన్నీ అసలు 5,000 ఎట్లా కాస్ట్ అవుతాయో మీరు చెప్పండి. అండ్ అవన్నీ ఎప్పుడు మ్యాండేటరీ కాదు, అవన్నీ జస్ట్ ఆప్షనల్ థింగ్స్ అన్నమాట. మీరు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ వెబ్సైట్ అంటే టొయోటా కానీ, హోండా కానీ, హ్యుండై వెబ్సైట్స్ లో కానీ చూస్తే ఇవన్నీ కూడా ఆప్షనల్. అండ్ చిప్ షార్టేజ్ రాకన్నా ముందు ఇవన్నీ డీలర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆప్షనల్ థింగ్స్ ఇవి. సో సిచ్యువేషన్ ని బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. అండ్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఆప్షనల్ కదా అని అడిగితే ఆ మాట అడిగిన వెంటనే చాలా రూడ్ గా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. నేను యూఎస్ కి వచ్చిన తర్వాత అప్పటి వరకు ట్రస్ట్ మీ, నేను కస్టమర్ పొజిషన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడేవాళ్ళు. సో ఫస్ట్ టైం ఈ డీలర్స్ తో మాట్లాడినప్పుడు అండ్ అది కూడా ఈ డీలర్షిప్ ప్యాకేజ్ అనేది ఆప్షనల్ అని అడిగినప్పుడు మాత్రం చాలా రూడ్ గా రెస్పాన్సెస్ వచ్చాయి. తీసుకుంటే తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అనే టైప్ లో. తర్వాత ఈ విషయాలన్నీ మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ధరుణ్ అని మా ఫ్రెండ్ ఒకడు నువ్వు ఈ బ్రాండ్స్ ఎందుకు చూస్తున్నావు, టెస్లా తీసుకోవచ్చు కదా అని ఒక సజెషన్ ఇచ్చాడు. అండ్ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా సిమిలర్ సజెషన్ ఇచ్చింది. సో నేను టెస్లా కార్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ అప్పుడే ఈ కార్ ని చూశాను. చూసిన వెంటనే కార్ నచ్చింది. సో దీంట్లో 3 ట్రిమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్, లాంగ్ రేంజ్, ఇంకా పర్ఫార్మెన్స్. అండ్ నాకు స్టాండర్డ్ ట్రిమ్ లోనే నాకు కావాల్సినటువంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. సో స్టాండర్డ్ ట్రిమ్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ దాని ప్రైస్ వచ్చేసి
49,000 వరకు ఉండింది అండ్ విత్ ట్యాక్స్ అరౌండ్ 54,000 సంథింగ్ అవుతుండింది. సో ఇదే టైంలో నా క్లోజ్ ఫ్రెండ్ బర్ని, నువ్వు స్టాండర్డ్ ఎందుకు తీసుకుంటున్నావు, లాంగ్ రేంజ్ తీసుకోవచ్చు కదా, ఒక 60 మైల్స్ ఎడిషనల్ రేంజ్ వస్తుంది నీకు అన్నాడు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ మేడ్ సెన్స్. ఆ తర్వాత ప్రైస్ చూస్తే కూడా ఒక 2,000 అడిషనల్ గా ఉండింది. అంటే ఒక 51,500 సంథింగ్ ఉండింది లాంగ్ రేంజ్ అండ్ విత్ ట్యాక్సెస్ అదొక 57,000 సంథింగ్ అవుతుండింది. సో ఎనీవే స్టాండర్డ్ కి అరౌండ్ 54,000 అవుతుంది కదా విత్ ట్యాక్సెస్. ఇది ఇంకో 3,000 అడిషనల్ గా యాడ్ చేస్తే మనకి లాంగ్ రేంజ్ వస్తుంది కదా, ఒక 60 మైల్స్ అడిషనల్ రేంజ్ కూడా వస్తున్నట్టు కదా. సో ఇది బెటర్ అనుకున్నాను నేను. అండ్ దీంతో పాటు ఫెడరల్ గవర్నమెంట్ అప్పుడు ట్యాక్స్ రిబేట్స్ ఇస్తుంది అనమాట ఈవీ కొనుక్కున్న వాళ్ళకి. సో మన కారు 2023 టెస్లా మోడల్ వై $7,500 ట్యాక్స్ రిబేట్ కి ఎలిజిబుల్ అయింది. సో మనకు అటు ఇటుగా కార్ ఒక 50,000 కే వస్తున్నట్టు. సో ఇంతకు ముందు నేను అనుకున్న కార్స్ కనుక ఒకవేళ చూసుకుంటే అది 40,000 కార్ కి మళ్ళీ ఆ డీలర్షిప్ ప్యాకేజ్ ప్లస్ 5,000 వేసుకున్నా కానీ కూడా అదొక 45,000 అయ్యేది. మనకి 50,000 కి టెస్లా వస్తుంది. ఒకటి ఈవీ ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉన్నటువంటి కారు అండ్ దాంతో పాటు 0 to 60 ఒక 5 to 6 సెకండ్స్ లో వెళ్ళగలుగుతుంది. వెరీ కంఫర్టబుల్ అండ్ రిలయబుల్ ఫర్ స్పీడింగ్ అండ్ నాకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. అండ్ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇంకొకటి 2023లో ట్రెండింగ్ లో ఉన్న కారు. సో అనుకున్నాను ఈ కార్ తీసుకుంటే బాగుంటది అండ్ ఫస్ట్ కార్ కాబట్టి ఒక స్పెషల్ కార్ తీసుకుంటేనే బాగుంటది అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ డీలర్షిప్ నెగోషియేషన్లు అవన్నీ ఏం అవసరం లేదు. టెస్లా కార్ కొనడం చాలా సింపుల్. వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ఆర్డర్ పెట్టేయడమే అండ్ నియర్ బై టెస్లా షోరూమ్ ఏదైతే ఉంటుందో ఆ టెస్లా షోరూమ్ కి కార్ వచ్చేస్తుంది. మనం జస్ట్ అక్కడికి వెళ్ళి కార్ తీసుకొని ఇంటికి వచ్చేయడమే. ఫైనాన్స్ అగ్రిమెంట్స్ అండ్ అదర్ పేపర్ వర్క్ మొత్తం కూడా టెస్లా మొబైల్ యాప్ లోనే మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. సో ఇక్కడ డీలర్షిప్ అనే లేయరే లేదు, మనం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ నుంచే కొనుక్కుంటున్నట్టు. సో ఆన్ వెబ్సైట్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ఉంటుంది, ఎటువంటి లిటిగేషన్స్ ఉండవు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరితోటి నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో నాకు ఈ సిస్టమ్ అంతా బాగా ట్రాన్స్పరెంట్ గా అనిపించింది. నేను ఇంతకు ముందు చెప్పినటువంటి కార్స్ కొనొచ్చు మనం కావాలంటే, బట్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అక్కడ కస్టమర్స్ ని. ఈ చిప్ షార్టేజ్ అనే ఒక రీజన్ తోటి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో ఒకవేళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకుంటే ఈ ఎక్స్ప్లాయిటేషన్ ని ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టే. సో అది కూడా నా మైండ్ లో ఉండింది అండ్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ మీ చూసింగ్ టెస్లా. సో ఇక డిసిజన్ తీసేసుకున్నాను, 2023 టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ మనం కొనబోతున్నామని. సో పేపర్ వర్క్ అంతా ఇందాక చెప్పినట్టు టెస్లా మొబైల్ యాప్ లో చేసేసాను. ఒక $18,000 డౌన్ చేశాను, మిగతాదంతా ఫైనాన్స్ తీసుకున్నాను. ఫైనాన్స్ వచ్చేసి కొంచెం హై ఇంట్రెస్ట్ రేటే పడింది, ఆల్మోస్ట్ 5.69 పడింది ఇంట్రెస్ట్ రేట్. అంటే అది కూడా టెస్లా ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేటే. సో బయట ఫైనాన్సర్స్ అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేశారు అండ్ నా క్రెడిట్ స్కోర్ కూడా అప్పుడు 770 వరకు ఉండింది, విచ్ వాస్ అ వెరీ గుడ్ క్రెడిట్ స్కోర్. కాకపోతే ఏంటంటే కార్ షార్టేజ్ వల్ల అండ్ రెసెషన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోయాయి ఆ టైంలో. సో ఇక అన్నిటికన్నా తక్కువ టెస్లా ఇంట్రెస్ట్ రేటే కాబట్టి 5.69 ఇంట్రెస్ట్ రేట్ ని ఓకే చేశాను. సో ఫైనల్ గా పేపర్ వర్క్ అంతా అయిపోయింది అండ్ June 21, 2023 కార్ డెలివరీ అన్నారు. సో నేను ఆ రోజు షోరూమ్ కి వెళ్ళాను, పార్కింగ్ దగ్గర కార్ పెట్టారు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాను, ఫోన్ కి సెటప్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత 2 కీ కార్డ్స్ ఉంటాయి కదా టెస్లాకి, అవి ఇచ్చారు. సో నేను ఇంకా కార్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు, నా ఎర్నింగ్స్ తోటి నేను తీసుకున్న ఫస్ట్ కారు. సో ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఆ రోజు. సో అప్పటి నుంచి ఈ కార్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. పెద్దగా ఏమి ఇబ్బంది పడలేదు ఎప్పుడు ఈ కార్ వల్ల. సో ఈ ఇయర్ మేలో మా పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు ఈ కార్ చూసినప్పుడు వాళ్ళకు కూడా ఈ కార్ బాగా నచ్చింది అండ్ మా ఫ్రెండ్స్ చాలా మందికి ఈ కార్ నచ్చింది. కొంతమంది అయితే డ్రైవ్ చేశారు, డ్రైవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది. సో ఇది నా కార్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, 1.5 year అయింది కార్ కొని, నాకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఈ కార్ కొనడం అనేది ఒక కరెక్ట్ డిసిజన్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుందా? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నో, ఇట్ వాజ్ నాట్ అ గుడ్ డిసిజన్. మీరు బిగినింగ్ నుంచి ఈ వీడియో చూస్తుంటే మేబీ మీకు ఈ ఆన్సర్ కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనే దానికి మీకు రీజన్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో నాకు ఈ కార్ తో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ, దాంట్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. టెస్లా యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ తో కూడా నాకు ఎప్పుడు కంప్లైంట్స్ లేవు. దే ఆల్వేస్ మేక్ షూర్ కస్టమర్ ఈస్ వెరీ కంఫర్టబుల్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని టాప్ ప్రయారిటీలో తీసుకుంటారు. ఈ కార్ కి రిలేటెడ్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా కానీ కూడా ఇమీడియట్ గా అడ్రస్ చేస్తారు. సో మరి ఏంటి ఇష్యూ అంటే యుఎస్ లో ఉన్నటువంటి కరెంట్ జాబ్ మార్కెట్ అండ్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఆర్ ద ఇష్యూ. కరెంట్లీ యుఎస్ లో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన జాబ్ మార్కెట్ చాలా బ్యాడ్ గా ఉంది. జాబ్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియదు. 2023లో కూడా జాబ్ మార్కెట్ బ్యాడ్ గానే ఉండింది, బట్ ఈ కార్ కొంటున్నప్పుడు నేను అదొక ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేయలేదు, విచ్ వాజ్ అ వెరీ బిగ్ మిస్టేక్. సో ఈ కార్ కి ఫైనల్ అమౌంట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత టోటల్ స్పెండింగ్
స్పెండింగ్స్ వుడ్ బి మోర్ దెన్ $50,000. అంటే మనం ఒక $50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్టే ఈ కార్ మీద. అండ్ కార్స్ ఏంటంటే వాటి వాల్యూ షోరూమ్ బయటికి వెళ్ళిన వెంటనే డిప్రిషియేట్ అయిపోతుంది. సో కరెంట్లీ అకార్డింగ్ టు వేరియస్ వెబ్సైట్ ఈ కార్ వాల్యూ వచ్చేసి $30,000 to $35,000. అండ్ యాజ్ ద టైమ్ గోస్ ఆన్ ఇంకా డిప్రిషియేట్ అవుతా పోతుంది. సో ఇంతకు ముందు చెప్పినట్టు యుఎస్ లో జాబ్ మార్కెట్ అనేది బాగాలేదు అండ్ ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా కాంప్లెక్స్ గా ఉన్నాయి. సో జస్ట్ ఇన్ కేస్ ఇండియాకి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే ఈ కార్ ని ఆబ్వియస్లీ అమ్మేసి ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది. సో అప్పుడు అది ఎంత వాల్యూ ఉంటుందో దానికి తగ్గట్టు మనం అమ్మాల్సి వస్తుంది. సో నా ఒపీనియన్ లో ఇంత అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ కార్ తీసుకోవడం అనేది నా దృష్టిలో ఒక మిస్టేక్. లాంగ్ టర్మ్ యుఎస్ లో ఉంటాను అనే గ్యారంటీ ఉంటే ప్రాబబ్లీ నేను ఇలా ఆలోచించేవాడిని కాదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సిటిజన్స్ ఇంకా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితి కొంచెం అన్ప్రిడిక్టబుల్ గానే ఉంది. ఏ ఫీల్డ్ లో చూసుకున్నా కానీ కూడా జాబ్ మార్కెట్ కాస్త బ్యాడ్ గానే ఉంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే యుఎస్ లో కార్స్ తీసుకోవడం, లేదంటే ఇల్లులు తీసుకోవడం, లేదంటే ల్యాండ్ తీసుకోవడం, లేదంటే తన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది వీసా హోల్డర్స్ కి కొంచెం రిస్కీ అనే నేను చెప్తాను. అగైన్ డిఫరెంట్ పీపుల్ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, బట్ ఇది నా ఒపీనియన్. సో ఈ జాబ్ మార్కెట్ ఎంత వాలటైల్ ఉందంటే ఒక లొకేషన్ లో ఉంటామని కూడా గ్యారంటీ లేదు. నా పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఈ కార్ ని ఆస్టిన్ లో తీసుకున్నాను. సో అప్పుడు టెస్లా వాళ్ళు వాళ్ళ ఓన్ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో మన కార్ అనేది మన డ్రైవింగ్ ని కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తుంది అండ్ మన డ్రైవింగ్ ని బట్టి మన ఇన్సూరెన్స్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో నాకు $100 నుంచి $140 వరకు ఉండేది నా మంత్లీ పేమెంట్. సో అక్కడ 6 months ఉన్న తర్వాత నేను మళ్ళీ ప్రాజెక్ట్ చేంజ్ అయ్యి బెల్వ్యూ వాషింగ్టన్ కి రీలొకేట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి బెల్వ్యూలోనే ఉంటున్నాను. సో ఈ స్టేట్ లో టెస్లా కార్ ఇన్సూరెన్స్ లేదు. సో నేను ఒక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి నేను $320 పే చేయాల్సి వస్తుంది. 3 times మోర్ దెన్ వాట్ ఐ యూస్ టు పే ఫర్ కార్ ఇన్సూరెన్స్ వెన్ ఐ వాజ్ ఇన్ ఆస్టిన్. ఇప్పుడు 1 year తర్వాత ఒక $240 వరకు వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఆస్టిన్ అనేది కొంచెం హాట్ వెదర్ ప్లేస్, ఇది బెల్వ్యూ అనేది కొంచెం కోల్డ్ వెదర్ ప్లేస్. సో అది కూడా బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా నేను ఆస్టిన్ నుంచి బెల్వ్యూకి రీలొకేట్ అయినప్పుడు కొన్ని చేంజెస్ చూసాను. సో లొకేషన్ చేంజ్ అయ్యేసరికి కొన్ని ఛాలెంజెస్ యాడ్ అయ్యాయి. ఈ స్టేట్ లో కూడా నేను ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. సో ఇంత అన్సర్టనిటీ ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఈ డిసిజన్ వాజ్ నాట్ అ గుడ్ డిసిజన్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఒకవేళ లాంగ్ టర్మ్ ఒక లొకేషన్ లో ఉంటామని గ్యారంటీ ఉన్నా, లేదంటే అట్లీస్ట్ యుఎస్ లో ఉంటామని గ్యారంటీ ఉన్నా, ప్రాబబ్లీ దిస్ వుడ్ హావ్ నాట్ బీన్ సచ్ అ బ్యాడ్ డిసిజన్. బట్ ఆ గ్యారంటీ లేదు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఇంత ఇన్వెస్ట్ చేయడం ఒక కార్లో అనేది మేబీ నాట్ అ గుడ్ డిసిజన్. సో ఇది ఇవాల్టికి. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ టైమ్ వీడియో. సో జస్ట్ లైక్ ఆల్ అదర్ వీడియోస్ ఈ వీడియోలో కూడా మీతో చాలా ఓపెన్ గా అండ్ హానెస్ట్ గా మాట్లాడాను అండ్ అన్ని డీటెయిల్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తాను. కీప్ ఎన్ ఐ ఆన్ అవర్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.